ప్రభుత్వ వసతి గృహాల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్లోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కళాశాల ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. తమకు వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. మహాత్మా జ్యోతి బాపులే స్కూల్ అండ్ కాలేజ్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని నిన్న మాకు ఇన్స్టాగ్రామ్లో అదేవిధంగా పేరెంట్స్ ద్వారా తెలియడం జరిగింది. నిన్న ఇక్కడికి వచ్చి పిల్లలతో మాట్లాడి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మేము తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్లో కరెంట్ సప్లై లేదు, ఇక్కడ హాస్టల్లో ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, పిల్లలు పండుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు విద్యార్థులకు ఏ పాఠాలు కూడా స్టార్ట్ కాలేదని విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో లక్క పురుగులు వెళ్ళడంతో వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదే తిన్న తర్వాత 2వ, 3వసారి వాళ్ళకు వార్డెన్లకు పప్పు అన్నం అడిగితే విద్యార్థులపై ఇంకెన్నిసార్లు వేసుకుంటారు, తిన్నది చాలా అని చెప్పులు కూడా లేపుతున్నారని విద్యార్థులు నాకు చెప్తున్నారు. ఈ విధంగా వీళ్ళకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని వెంటనే కలెక్టర్ గారు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. మన మావాలలో ఉన్నట్టు మౌలిక సదుపాయాలు